తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అస్ట్రాలజీకి సంబంధించి చాలా బ్యూటిఫుల్ రీసెర్చ్ లో ఉన్నారని చెప్పొచ్చు మిమ్మల్ని. ఎందుకంటే నేను ఎప్పుడు అడిగినా కూడా నక్షత్రాల గురించి చాలా ఎంతోజియాజంతో చెప్తారు. చాలా ప్యాషనెట్ గా చెప్తారని అనిపిస్తుంది. మీరు చెప్పేది కూడా చాలా యాక్యురేట్ గా చెప్తున్నారని నేను అనుకోవటం కాదు, చూసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. రైట్, ఇవాళ నేను ఒక కొత్త ప్రక్రియలో ఈరోజు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ఉన్నవి 27 నక్షత్రాలు కాబట్టి ఎవరు పుట్టినా ఈ 27 నక్షత్రాలను పుట్టాలి. ఈ 27 నక్షత్రాల వాళ్ళు ఏ విషయంలో అదృష్టవంతులు, ఏది మార్చుకోవాలి, ఏ దేవతారాధన ఖచ్చితంగా చేయాలి, ఇంకా బల్లగుద్ది చెప్పే అంశం అన్నమాట. ఓకే, ఇవి చెప్తారా? నేను టకటక అన్ని నక్షత్రాలు అడుగుతాను, మీరు చెప్పేస్తే అది డెఫినెట్ గా అందరికి యూస్ఫుల్ గా ఉంటుంది. తప్పకుండా చెప్తాను. అశ్విని నక్షత్రం టు స్టార్ట్ విత్. తప్పకుండా. అశ్విని నక్షత్రం ఏ విషయంలో అదృష్టవంతులు? అశ్విని నక్షత్రం ఏ విషయంలో అదృష్టవంతులు అంటే వీళ్ళు నాలెడ్జ్ విషయంలో అదృష్టవంతులు. ఏంటి ఆ నాలెడ్జ్ వీళ్ళు మిస్యూజ్ చేసుకోకుండా కరెక్ట్ వేలో యూజ్ చేస్తే అదృష్టం వరిస్తుంది. అద్భుతం. మరి ఏ దేవత ఆరాధన చేయాలి వీళ్ళు? గణపతి ఆరాధన. గణపతి ఆరాధన. తర్వాత భరణి. భరణి నక్షత్రం వీళ్ళు చాలా అదృష్టవంతులు చెప్పుకోవచ్చు. వీళ్ళ అదృష్టాన్ని వీళ్ళే పాడు చేసుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళు మాటలతో ద్వారా విపరీతంగా తిట్టడము, కోపము, అరవడం చేయడం చేస్తుంటారు. అవి చేయకుండా ఉంటే వాళ్ళ అదృష్టాన్ని ఎప్పుడుకున్నా బ్రహ్మాండంగా వాళ్ళు వరించుకోగలుగుతారు. ఏ దేవత ఆరాధన చేయాలి? లక్ష్మీ ఆరాధన. లక్ష్మీ ఆరాధన. అద్భుతం. కృతికా నక్షత్రం. కృతికా నక్షత్రం వీళ్ళు చేసే పనులన్నీ కూడా చాలా ఉన్నతంగా ఉంటాయి, ఇబ్బంది ఏమి ఉండవు. కానీ వీళ్ళకు వచ్చే కోపం వచ్చినప్పుడు మొత్తం చేసినందుకు మర్చిపోయి మొత్తం తిట్టేస్తారు వాళ్ళు. దానివల్ల వీళ్ళు నష్టపోయి ఉంటారు. అంటే వాళ్ళు శాపాలుగా మారుతారు, శాపగ్రస్తులుగా అయిపోతారు వీళ్ళు. అది చేస్తే వాళ్ళ పాపం వాళ్ళే పోతారు అని ఆ కోపం తగ్గించారా వీళ్ళ అదృష్టం. మార్చట్లేదు, హ్యాపీ ఉంటారు వీళ్ళు. ఓకే, ఏ దేవత ఆరాధన చేయాలి? సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. ఓకే. రోహిణి. రోహిణి నక్షత్రం వీళ్ళు చెప్పుడు మాటలు వినకుండా వాళ్ళు ఉన్న పని వాళ్ళు చేసుకుని వెళ్తే అదృష్టం వరిస్తుంది వాళ్ళకి. చెప్పుడు మాటలు వింటారు వీళ్ళు, అది వీళ్ళకి చాలా చాలా నెగిటివ్ తీసుకొస్తుంది. ఏ చెప్పుడు మాట కూడా వీళ్ళకి ఉపయోగపడదు అనుకుంటారు. మాకు వీళ్ళు సర్వీస్ చేస్తారు, ఖచ్చితంగా చేయరు వాళ్ళు. 100% వాళ్ళు ఏదైతే పరిస్థితులు ఉన్నా ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఏం చేస్తే బాగుంటుందో అది చేసుకోవాలి తప్ప పక్క వాళ్ళు చెప్పే మాటలు అస్సలు వినకూడదు. రైట్. ఏ దేవత ఆరాధన చేయాలి? చంద్రుడు నక్షత్రం కనుక వీళ్ళు చక్కగా కృష్ణ ఆరాధన చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా, దోషాలు లేకుండా ఉంటుంది. ఓకే. మృగశీర్ష. మృగశీర్ష నక్షత్రం వీళ్ళు ఫ్యామిలీని ప్రేమగా చూసుకుంటే అదృష్టవంతులు. వీళ్ళు ఫ్యామిలీని తప్ప మిగతా అన్ని చేస్తారు. వాళ్ళ సెల్ఫిష్ మెంటాలిటీ పక్కన పడేసి ఫ్యామిలీని ప్రేమగా చూసుకోవడం, కేరింగ్ తో ఉంటే వీళ్ళు అదృష్టవంతులు. ఏ దేవత ఆరాధన చేయాలి? వీళ్ళు శివుడు ఆరాధన చేయాలమ్మా. శివారాధన చేయాలి. ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం తాంత్రిక విద్యల జోలికి వెళ్లకుండా వీళ్ళు అనుష్ఠానం కానీ ఏం చేస్తారు సరే వీళ్ళు సాత్వికమైన గుణంతో ఉంటే వీళ్ళు రాణింపు ఉంటుంది. తాంత్రిక విద్యల వైపు వెళ్తే మాత్రం చాలా కష్టాలు, నష్టాలు పడే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఆరాధన చేయాల్సింది శివుడిని ఆరాధించాలి. శివారాధన చేయాలి. ఓకే. పునర్వసు. పునర్వసు నక్షత్రం వీళ్ళు గురు నక్షత్రం. ఇది వీళ్ళు చాలా గౌరవంగా చక్కగా బ్రహ్మాండంగా ఉండాలి, కానీ వీళ్ళు అబద్ధాలు ఎక్కువ చెప్తుంటారు. ఆ అబద్ధాలు మానేస్తే అదృష్టవంతులు. అదృష్టం కలిసి వస్తుంది. ఏ దేవత ఆరాధన చేయాలి? శ్రీరామచంద్రుని పూజించాలి వీళ్ళు. ఓకే. పుష్యమి. పుష్యమి నక్షత్రం ఏ విషయమైనా అన్ని విషయాల్లో అనాలిసిస్ మాకు తెలుసు అని చెప్పి ఆ ధోరణిలో ఉంటారు. ఎప్పుడు నాకు తెలుసు అని ధోరణిలో ఉండకూడదు. వీళ్ళు నేర్చుకునే ధోరణిలో ఉండాలి. ఎందుకంటే వీళ్ళు శని భగవాన్ ఒక నక్షత్రం. శని భగవాన్ అంటే సేవ, తత్వము, నేర్పు అంటే ఓర్పు, ఇవన్నీ ఆయన నేర్పిస్తారు మనకి. సో నేర్పుగా ఉండాలి, ఓర్పుగా ఉండాలి. వీళ్ళు ఆ విషయంలో అలా ఉండకుండా వీళ్ళు శనికి ఆవేశంలో మాట్లాడేస్తుంటారు. నాకు అదే తెలుసు, నువ్వు చెప్పట్లేదు, నేను చెప్పింది చూపి అంటారు. అలా కాకుండా ఒబీడియంట్ గా ఉండగలిగితే వీళ్ళు అదృష్టవంతులు. అద్భుతం. ఏ దేవత ఆరాధన చేయాలి? ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించాలి వీళ్ళు. ఆశ్లేష. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు నక్షత్రం వాళ్ళకి ఏం చెప్పే పని లేదు. వాళ్ళు సొంత నిర్ణయాల్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ మొండితనం, ఆ దురుకుతనం వాళ్ళు వెళ్ళిపోతుంది. వాళ్ళు సాధించుకొని వస్తారు, రాగలుగుతారు. కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎలా సర్వ్ చేసుకుని తెలుసు వాళ్ళకి. వాళ్ళకి సపరేట్ గా మనం ఇది చేయండి మీరు అని చెప్పడం అవసరం లేదు. అయినప్పటికీ ఏ దేవత ఆరాధన ఖచ్చితంగా వీళ్ళు చేస్తారు? విష్ణు ఆరాధన. విష్ణు ఆరాధన. ఓకే. అలాగే మఖా నక్షత్రం. మఖా నక్షత్రం వాళ్ళు చాలా మంచి వాళ్ళు. మాక్సిమం వాళ్ళు ఎవరు చూడగలరు. వాళ్ళు సెల్ఫ్ గా అంటే మనకి వాళ్ళ సెల్ఫిష్ మెంటాలిటీ కనిపిస్తుంది, కానీ వాళ్ళ సెల్ఫ్ మెంటాలిటీ కాదు. వాళ్ళు అనుకునే గోల్తో వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. శాంత స్వభావంగా చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళది మనం సపరేట్ గా మీరు మార్చుకోవడం చెప్పనక్కర్లేదు. మాక్సిమం వాళ్ళు మంచిగానే ఉంటారు. మఖా నక్షత్రం వాళ్ళని కళ్ళు మూసుకుని మనం పెళ్లి చేసుకోవచ్చు చెప్తాను నేను ఎవరు అమ్మాయిలు అంటే. అందుకని హ్యాపీ నాకు. ఏ దేవత ఆరాధన వీళ్ళకి మంచి చేస్తుంది? వీళ్ళకి గణపతి ఆరాధన. ఓకే. పుబ్బ అంటే పూర్వ పల్గుని అని కూడా పిలుస్తాం. పుబ్బా నక్షత్రం వాళ్ళు వీళ్ళు మాటలు చాలా తూటాల్లో వదులుతారు. అలా వదలకుండా సాఫ్ట్ నేచర్ లో మాట్లాడుకుంటే అదృష్టవంతులే. ఓకే.
ఏ దేవతారాధన చేయాలి? లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన ఎక్కువ చేస్తే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. వివాహాలు అవుతాయి, తర్వాత సంతాన భాగ్యం కలుగుతుంది. ఓకే. ఉత్తర లేదా ఉత్తర పల్గుని అని కూడా పిలుస్తారు. ఉత్తరా నక్షత్రం వాళ్ళు సెల్ఫ్ మెంటాలిటీ. Hmm. మాకేం వాళ్ళ వరకు వచ్చే వరకు వాళ్ళు దేనికి స్పందించరు. Hmm. అలా కాకుండా కొంచెం సేవతత్వం రావాలి. ఎందుకంటే రవి నక్షత్రం అది. Hmm. రవి నక్షత్రం ఎప్పుడు కూడా సేవతత్వంలోనే వీళ్ళు గెలుస్తారు. ఓకే. సేవ చేస్తే ఎదుటి వాళ్ళు సేవ చేస్తే అంటే సాయం చేస్తే వీళ్ళు గెలుస్తారు. Okay. ఆ సాయంలో వీళ్ళు వెనుకుంటారు. మాకేం లాభం, వాళ్ళు మేము చేస్తే మా నాలెడ్జ్ మాది అని చెప్తాను. అలా కాదు, సర్వీస్ చేసే మోడ్లోకి వెళ్ళండి, మీరు చాలా గుర్తింపు రానికి వస్తుంది. ఏ దేవతారాధన చేయాలి? సూర్య ఆరాధన చేయాలన్న వీళ్ళు. ఓకే. హస్త నక్షత్రం. హస్త నక్షత్రం వీళ్ళు హస్త నక్షత్రం వాళ్ళు ఏ రంగంలోనే రాణిస్తారు. మిమిక్రీ, మనం రైటర్స్ అన్నిట్లో చూసాం వాళ్ళని. అన్నిట్లో ఓకే, కానీ తాంత్రిక విద్య జోలికి వెళ్ళకూడదు. వెళితే వీళ్ళ కుటుంబాన్ని క్షీణించేస్తుంది, వీళ్ళ కుటుంబాన్ని దహించేస్తుంది. అందుకని తాంత్రిక విద్యలు కానీ, తాంత్రిక విద్యలు చేసే వాళ్ళకి సహాయం కానీ, తాంత్రిక పనుల మీద ఆసక్తి కానీ, శుద్ర పూజలు కానీ, తర్వాత మన తామస గుణం పెంచేవి. శుద్ర పూజ ఒకటి, తామస గుణం అంటే రాత్రిపూట చేసే పూజలు ఏవైనా సరే, వీటి వల్ల వీళ్ళకి నష్టం జరిగే అవకాశం ఉంది. ఆ జోలికి వెళ్ళకుండా ఉంటే వీళ్ళు చాలా అదృష్టం ఉంది. చంద్రుడు ఒక నక్షత్రం పడది, చంద్రుడికి ఒక కారకత్వం ఉంటుంది కనుక వీళ్ళు ఏ పని చేసినా రాణింపు వస్తుంది. కానీ దానికి వెళ్తే తొందరగా అది వాళ్ళకి రాణింపు వస్తుంది, తర్వాత వాళ్ళ కుటుంబంలో జరిగే ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అందుకే చేయకూడదు, తాంత్రికం జోలికి వెళ్ళకూడదు. ఏ దేవతారాధన చేయాలి? గణపతి ఆరాధన వీళ్ళకి చాలా శ్రేష్టం. ఓకే. చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రం వాళ్ళు మార్చుకోవాల్సిన గుణం ఏంటంటే చెప్పుడు మాటలు ఎక్కువ చెప్తూ ఉంటారు. అవి మానేయాలి. అవి ఇవి మేము చెప్పేస్తాం, మేము ఉన్నాం, మేము మీకు నేను చేస్తాం, ఇవి చేస్తాం. దాని జోలు వెళ్ళకుండా స్ట్రైట్ ఫార్వర్డ్లో వీళ్ళు వెళ్ళగలిగితే కష్టమో నష్టమో వీళ్ళు బాగుపడతారు. ఓకే. ఏ దేవతారాధన? లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన. ఓకే. స్వాతి. స్వాతి నక్షత్రం వీళ్ళు సేవాతత్వం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళకి ఎక్కువ సేవ చేస్తుంటారు. ఇంట్లో వాళ్ళకి చేయాలి, బయట వాళ్ళకి చేస్తే ఏం ఉపయోగం? కొంచెం కదదు. ఇంట్లో వాళ్ళకి సేవ చేయడం, ఇంట్లో వాళ్ళని ప్రేమగా చూసుకోవడం, ఇంట్లో వాళ్ళతోటి కలవడం, ఇంట్లో వాళ్ళని కలుపుకోవడం చేసుకుంటాం వల్ల వీళ్ళ అదృష్టం. వీళ్ళ అదృష్టం అంతా ఇంట్లోనే ఉంది. వీళ్ళేమో బయటికి వెళ్తారు. అది. ఏ దేవతారాధన? లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం, ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వీళ్ళకి చాలా కలిసి వస్తుంది. విశాఖ. విశాఖ నక్షత్రం అమ్మాయిలు డిఫరెంట్, అబ్బాయిలు డిఫరెంట్. అమ్మాయిలు అయితే నోరు పారేసుకోకుండా సాఫ్ట్ గా ఉండగలిగితే మహాలక్ష్మి ఒక తత్వం ఉంటుంది, లేకపోతే కాళికా తత్వం ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు అలా ఎవరు పడితే వాళ్ళ నోటి ఇష్టం వచ్చి మాట్లాడతారు. అలా మాట్లాడకూడదు. తల్లిదండ్రులు అయితే అసలు చాలా హీనంగా మాట్లాడతారు. అలా కూడా మాట్లాడకుండా ఉండగలిగితే వీళ్ళ జీవితంలో గుర్తింపు వస్తుంది. అయితే వీళ్ళ పిల్లలు కూడా వీళ్ళతో మాట్లాడతారు. అలాంటి అవకాశం ఉంది. ఇంకా అబ్బాయిల విషయంలో వస్తే చాలా ఒబీడియంట్గా ఉంటారు, తల్లిదండ్రులకి చాలా ప్రేమాలు పంచుతారు, మంచి వాళ్ళే. కానీ వీళ్ళ జీవితంలో ముందుకు సాగడానికి కారణం ఏంటంటే వీళ్ళ జాతకంలో ఉన్న యోగాలు. అందువల్ల వీళ్ళు మారలేరు. ఒక శాప నక్షత్రాలు అంటారు కదా, ఆ నక్షత్రం ఇది విశాఖ నక్షత్రం. అందువల్ల వీళ్ళకి అదృష్టం కలిసి రాదు వీళ్ళకి. సో అదృష్టం వీళ్ళకి కలిసి రావాలంటే శివారాధన ఎక్కువగా చేసుకుంటుంటే వీళ్ళ అదృష్టం కలిసి వస్తుంది. అనురాధ. అనురాధ నక్షత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళది మనం చెప్పాలి అంటే నాకు కొంచెం టెన్షన్ వస్తుంది. మిమ్మల్ని టెన్షన్ పెడుతున్నా నక్షత్రం. ఎందుకంటే డిఫరెంట్ కేటగిరీ పీపుల్ ఉన్నారు ఇందులో. చాలా సాధారణ మన స్వామివారి నక్షత్రాలు ఇందులో ఉన్నాయి. మన సర్వీస్ చేస్తున్నాం, సేవ అందిస్తున్నాం. మన మోడీ గారి జాతకం ఈ నక్షత్రం మీద ఉంది. కానీ ఈ నక్షత్రాలు మొండి వాళ్ళు. మన ఆ మొండితనం తగ్గిస్తే వీళ్ళు జాతకంలో బాగుపడతారు. కొన్ని తన పట్టింది 3 కాళ్ళు అన్నట్టు కూర్చుంటారు. అది ఒక్కొక్కసారి మంచిది, అదృష్టం బాగుంటే ఇప్పుడు ఇలా ఉంటారు, పేర్లు వస్తుంది. కానీ జనరల్ గా అలా ఉండం కదా, 10% అది. లగ్నాలు యోగ కారకులు, వాళ్ళంతా యోగ పురుషులు అందరూ. వాళ్ళ గురించి మనం చెప్పుకునే అవసరం లేదు, కానీ ఆ నక్షత్రం అది వాళ్ళది. కానీ ఈ నక్షత్రం ఉన్న వాళ్ళు మొండితనం విపరీతంగా ఉంటుంది. తర్వాత ఏముంటుందని బేరం ఆడుతుంది ప్రతిదానికి. తగ్గించి చేసేయండి, ఇది ఇంత అవుతుందంటే దానికి ఇంత తగ్గించండి, దాని ఇంకా 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 డౌన్ లోకి వస్తుందా అని అడుగుతారు. ఎదుటి వాళ్ళు చెప్పే నిజాయితీగా నమ్మరు వీళ్ళు. ఎప్పుడు అసలు ఆ జోలికి కంజూస్ అంటారు కదా, కంజూస్ మెంటాలిటీ దగ్గర నుంచి బయటపడాలి. అప్పుడు అదృష్టం అదృష్టం ఏ దేవతారాధన చేసుకోవాలి? వీళ్ళు ప్రతిరోజు చేయాల్సింది దత్తాస్వామి ఆరాధన. దత్తాత్రేయుడిది ఎక్కువ పూజించడం, దత్తభజన చేయడం వల్ల వీళ్ళ అదృష్టం కలిసి వస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం వీళ్ళకి ఏం చెప్పలేమన్నా, ఎందుకంటే వాళ్ళు వినరు ఏం చెప్పినా. అసలు ఈ ఛానల్ చూసే కొంచెం తెలియదు వాళ్ళకి, ప్రోగ్రామ్ కొంచెం చూడరు వాళ్ళు. వాళ్ళకి చెప్పడం తల్లిదండ్రులు ఉంటే అట్లీస్ట్ పిల్లలు ఉంటే వాళ్ళు మార్చుకుంటారు ఆ పిల్లల్ని, అందుకని అడుగుతున్నా. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఖర్చులు తక్కువ వాడాలి, ఎందుకంటే లక్ష్మీదేవి వీళ్ళ చేత నిలబడదు. ఎప్పుడైతే ఖర్చు పెడతారు, జాగ్రత్త డబ్బును పొదుపుగా వాడడం వీళ్ళు మార్చుకోవాల్సిన గుణం. పొదుపుని చాలా జాగ్రత్తగా రూపాయి ఇస్తే ఒక 100 రూపాయలు పెట్టి వస్తువులు కొనడానికి 100 ఇచ్చేసి ఇలా ఉంచుకుంటారు. అలా ఉంచుకోకూడదు. 99 రూపాయలు చేయాలి, 90 రూపాయలు చేసి 1 రూపాయి తీసుకోవాలి. ఇచ్చిన డబ్బు వాళ్ళు తెచ్చుకోవాలి. వీళ్ళు అలా తెచ్చుకోగలిగితే వీళ్ళ అదృష్టం కలిసి వస్తుంది. ఇది వీళ్ళు. ఏ దేవతారాధన? విష్ణుమూర్తి ఆరాధన ఎక్కువ చేస్తే వీళ్ళ అదృష్టం కలిసి వస్తుంది అన్న. ఓకే. జ్యేష్ఠ తర్వాత మూల నక్షత్రం వీళ్ళని మనం మార్చలేం. మూల అంటే అది ఖచ్చితంగా వాళ్ళు
స్తంభించి అదే లక్షణాలతో ఉండిపోతారు. వీళ్ళు మార్చేయకంటే వీళ్ళు దేవత ఆరాధన చేసుకుని చెప్పడం మంచిది. గణపతి ఆరాధన చేస్తే గణపతి వాళ్ళ బుర్రలో ఉన్న ఆలోచనలకి మంచి దారి చూపిస్తాడు ఆయన. ఓకే మంచి అయితే మంచి దారి చూపిస్తాడు, చెడు అయితే కాదురా ఇది చెడు అని చెప్తారు అనమాట. ఓకే పూర్వాషాఢ పూర్వాషాఢ వీళ్ళకి చాదస్తం ఎక్కువ ఉంటుంది. ఆ చాదస్తం తగ్గించుకోవాలి. చాదస్తం అంటే అతి శుభ్రం ఎక్కువ. ప్రతి దాన్ని అతి శుభ్రంగా చేయాలనుకుంటారు. దాన్ని క్లీన్ చేస్తే అవి చేసే దానిలో వీళ్ళకి ఓకే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కష్టపడతారు. ఏమంటే వీళ్ళది చాదస్తం చంపేస్తారని. ఇది వీళ్ళు మార్చుకోవాల్సిన విషయం. అంటే మీద చాలా ఉండుంటాయి, బట్ మనం చిన్న షార్ట్ అండ్ స్వీట్లు చెప్పాలంటే చెప్తున్నాం కాబట్టి. సో ఈ చాదస్తమైన గుణం ఏంటంటే మార్చుకోమని చెప్పాలని నాకు ఇది అనిపించింది. అంతవరకు చాదస్తం అక్కర్లేదని చెప్పి. ఓకే ఏ దేవత ఆరాధన వెళ్ళింది? వీళ్ళు ప్రతి బుధవారం లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన తులసి మాల ధారణ చేస్తే వీళ్ళకి డబ్బు నిలబడుతుందన్న. ఉత్తరాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు వీళ్ళు మార్చుకోవాల్సిన విషయం సేవ చేయడం తగ్గించి ఆలోచనల మీద మంచి దృష్టి పెట్టి వ్యాపారాత్మకంగా ఆలోచించాలి. ప్రతిదీ లాభం గురించి ఆలోచించుకుంటే చేసేస్తుంటారు. ఫ్రీ సర్వీసెస్ కొన్ని ఎక్కువ చేస్తారు, దాని నుంచి తగ్గించుకోవాలి వీళ్ళు. అది విషయం. ఏ దేవత ఆరాధన? గణపతి ఆరాధన వీళ్ళు కూడా రవి నక్షత్రం అయినప్పటికీ గణపతి ఆరాధన. గణపతి ఆరాధన చేయడం వల్ల వీళ్ళు ఏ సేవ చేయాలని ఆయన దారి చూపిస్తారు. లేకపోతే వీళ్ళు ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతారు. చాలా మంది మనం చూస్తాం ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ గుర్తింపులు, వాళ్ళ పేరు ప్రఖ్యాతులు వాళ్ళకి రావు. వాళ్ళు అన్ని పక్క వాళ్ళకి ఇస్తుంటారు, చెప్తుంటారు ఇవి చేయండి ఇది చేయండి టైంకి అన్ని అందిస్తుంటారు. అందించుకుని వాళ్ళు వాడేస్తారు. కనీసం ఇది వీళ్ళు చెప్పారనుకొని చెప్పరు వీళ్ళకి. అసలు వీళ్ళు తెలియదు అది మేము చెప్పించుకుంటారు, ఇది మనం కదా, ఇది మనదే కదా, మనం ఎందుకు చెప్పుకుంటే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాం అనే సంగతి వీళ్ళకి తెలియదు అనమాట. అలా ఉంటారు వీళ్ళు. అందుకే గణపతి చేయడం వల్ల ఏంటంటే కనీసం ఆయన స్పృహకి ఇస్తాడు, నాయన ఇది నీది నువ్వు చేయదా అని చెప్పేసి. అందుకే గణపతి చేయమని చెప్పారు. శ్రవణ నక్షత్రం వీళ్ళు చాలా మొండి వాళ్ళు అన్న. ఒక విధంగా చెప్పాలంటే మొహమాటం విపరీతంగా ఉన్నవాళ్ళు వీళ్ళు. ఏ విషయం వాళ్ళు మాట్లాడుకోలేరు, పక్క వాళ్ళని అడిగి వాళ్ళతో మాట్లాడిస్తారు. ఎందుకు వాళ్ళే డైరెక్ట్ గా మాట్లాడుకుంటే ఆ పని సవ్యంగా వీళ్ళు తెలివైన వాళ్ళని తెలుస్తుంది. వీళ్ళు తెలియట్లు ఉన్నవాళ్ళే, తెలియట్లు లేని వాళ్ళు కాదు. కానీ ఆ తెలియట్లు డైరెక్ట్ మనిషితో మాట్లాడకుండా పక్కన పిలిచి ఎవరైనా చెప్పు అన్ని విషయాలు అంటారు. వీళ్ళు ఏమి చెప్పలేరు. అలా ఏం చెప్పకపోవడం వల్ల వీళ్ళ లైఫ్ లో 40-45 ఇయర్స్ వరకు సెటిల్మెంట్ రాదు ఎవరికి. ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళకి రావాలి అంటే ముందు చిన్నప్పటి నుంచి వాళ్ళు చెప్పడం మొదలు పెట్టాలి. అది మార్చుకోవాలి వాళ్ళు. ఏ దేవత ఆరాధన చేసుకోవాలి? వీళ్ళు దేవత ఆరాధన వెంకటేశ్వర స్వామి ఆరాధన. ఏంటి ప్రతి సంవత్సరానికి ఒకసారైనా తిరుపతి కొండలు మెట్లు ఎక్కి దర్శనం చేసుకుని రావాలి వీళ్ళు. అది వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ధనిష్ట నక్షత్రం వీళ్ళు మనం మార్చమని చెప్పట్లేదు, చాలా సెల్ఫ్ మైండ్ మెంటాలిటీ. చాలా సెల్ఫ్ అంటే ఏంటంటే ఎలా ఉండాలో ఎలా బతకాలో తెలిసిన వాళ్ళు వీళ్ళు. వీళ్ళు మనం చెప్పేది ఏముంది, ఇంకా బతికేస్తారు వాళ్ళు. మన అయినా దేవతారాధన ఏం చేయాలి? సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. శతభిష నక్షత్రం సర్వీస్ మెంటాలిటీ, మొత్తం సర్వీస్ మోడ్. గుర్తింపు లేని జీవితం ఏదైనా ఉందంటే అది శతభిష నక్షత్రమే. వాళ్ళకి ఏం గుర్తింపు అవసరం లేదు. నా ఉద్యోగం నాకు జీవితం నాకు వస్తాలంటే అదేంటంటే నీ ఎదుట్లో మీ కంపెనీ పైకి లేచింది 3 అంతస్తులు వచ్చిందంటే వస్తే నాకు శాలరీ ఇస్తున్నారు వాళ్ళు, ఇంకేంటి నేనే అడగను చెప్తాను వీళ్ళు. సో వీళ్ళంతా డౌన్ టు ఎర్త్ వర్క్ చేస్తుంటారు. సో ఆ డౌన్ టు ఎర్త్ వర్క్ చేయడం వీళ్ళ అదృష్టం. దాన్ని వీళ్ళు ఇంకా మార్చే గుణం ఉంది, మంచి లక్షణమే ఉంది కదా, దాన్ని మనం ఇంకేం మార్చాలి వాళ్ళకి. దేవతారాధన దుర్గమ్మవారి ఆరాధన. దుర్గా ఆరాధన చేయడం వీళ్ళు చాలా అంటే కొంచెం ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి, ఆ సమస్య నుంచి బయటపడతారు. పూర్వభద్ర నోరు బాగా తగ్గించుకోవాలి. ఇష్టం మాట్లాడతారు వీళ్ళు. ఆ నోటి నుంచి వచ్చే మాటలు ఏవైతే ఉన్నాయో ఎదుటి వాళ్ళు చాలా బాధపడతారు. అన్ని మాటలు ఏమిట్రా బాబు అని చెప్పేసి. చిన్నప్పటి నుంచి కూడా అంతే వాళ్ళు అలా మాట్లాడతారు, అరుస్తారు, మాట్లాడతారు, గట్టిగా పోట్లాడతారు. ఇది తగ్గించుకోవాలి. ఇది తగ్గితే వీడి జీవితంలో గురువు ఒక నక్షత్రం ఇది, ఆయన ఒక అనుగ్రహం కలుగుతుంది. లేకపోతే ఆయన పక్కకి వెళ్ళిపోతారు, దోషపడేస్తారు. అది మెయిన్ ప్రాబ్లం. ఏ దేవతారాధన? ఆంజనేయ స్వామి ఆరాధన. ఉత్తరాభాద్ర మార్చుకోవాల్సింది బ్యాడ్ హ్యాబిట్స్ చాలా ఉంటాయి. 90% పీపుల్ ఉత్తరాభాద్ర నక్షత్రం చెడు తిరుగుడు, చెడు వ్యసనాలు, చెడు స్నేహితులు, చెడ్డ వాళ్ళతో తిరగడం అలవాటు. బాగా ఆ చెడ్డ వాళ్ళని కట్ చేసి పడేయాలి. వీళ్ళ నాలెడ్జ్ అంతా కూడా చెడు పనులకి ఉపయోగిస్తారు, మంచి పనులకు ఉపయోగించడం. సో మంచి పనులకు ఉపయోగించినట్టుగా మనం తీర్చిదిద్దడం. లేకపోతే మనకి మన జీవితం చెడ్డ వాళ్ళతో వెళ్తుంది కనుక మనం వెళ్ళకూడదు అని చెప్పి వీళ్ళు అనుకుంటే వీళ్ళ జీవితంలో అక్కడి నుంచి టర్నింగ్ పాయింట్. ఏదైనా వీళ్ళు పెళ్ళి అయిన తర్వాత వీళ్ళ జీవితం టర్నింగ్ అనమాట. పెళ్లి కాకముందు అవ్వదు వీళ్ళకి. ఏ దేవతారా? ఆంజనేయ స్వామిని ఎక్కువ కొలవాలి వీళ్ళు. ఇక ఫైనల్లీ రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రం వాళ్ళకి చెప్పనవసరం లేదు. గుణవంతులు, ఆలోచన విధానం వాళ్ళు ఏదైనా చేసుకోగలుగుతారు. కాకపోతే వీళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే మోసపోయే లక్షణం ఎక్కువ ఉంటుంది. ఎవరైనా సరే మంచి వీళ్ళు పాజిటివ్ ఉంటే వాళ్ళు కూడా పాజిటివ్ అనుకుంటారు. వీళ్ళు ఆ పాజిటివ్ కాకుండా ఎవరు ఏంటి అనేది తెలుసుకునే తత్వం కాస్త అంత ఆలోచించి వాళ్ళు ఏమని చెప్పాలనుకోండి, వీళ్ళు చెప్పాల్సిన విషయాలు చెప్పేస్తాను, వీళ్ళ ఇంటికి చేస్తాను నేను, మాకు ఇవన్నీ ఉన్నాయండి. వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని అన్ని కౌంట్ చేసుకుని వీళ్ళకి ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సరే మేము దీని మీద ఫోకస్ చేస్తాను చెప్పి
అలా ఈజీగా మోసపోతుంటారు. ఓకే. సో వీళ్ళు మోసపోకుండా ఉండాలి అంటే ఉమ్. ముందు వీళ్ళు మనం చెప్పాల్సింది దేవతారాధన గట్టిగా పూజ చేయాలి. వీళ్ళు ఏ దేవతారాధన మరి? ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవాలి కదా. ఓకే. హనుమాన్ చాలీసా చదవడం మంగళవారం శనివారం ఆంజనేయ గుడికి వెళ్తే ఉమ్. మోసపోయే అవకాశం ఉండదు, ఉమ్. అప్పులు చేసే అవకాశం ఉండదు వీళ్ళకి. ఓకే. అద్భుతం అండి. 27 స్టార్స్ 27 నక్షత్రాలకు సంబంధించి చాలా షార్ట్ అండ్ స్వీట్ గా చిన్న విషయాలు ఇవి మార్చేసుకుంటే దేవతారాధన అంటే నిత్యం ఒక్కసారి ఒక నమస్కారం అయినా అట్లీస్ట్. అవును. ఎలాగో మీరు చెప్పేవన్నీ మనం చేసుకునేవే కాబట్టి ఖచ్చితంగా ఇంకాస్త ప్రేమతో చేసుకుని వాళ్ళ జీవితాలన్నీ ఉజ్వలంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి అనాలిసిస్ ని తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్తే. నమస్తే శ్రీమాత్రే నమః.